భార్య బిడ్డలు కిడ్నాప్ చేశారమ్మా. కిడ్నాప్ చేశారా? ఇల్లు అమ్మన్నారు కదమ్మా, అందుకని ఇల్లాలు కిడ్నాప్ చేశారు. ఎవరన్నయ్యా? ఎవరైతే ఏంటమ్మా, కళ్ళ ముందు తెలుసుకుంటుంటే మేనేజ్ చేశాడు. ఈ కాలనీ వాళ్ళే చేయగలిగారు. ఇప్పుడు తెలుసుకుని నువ్వేం చేస్తావు? ఏమీ చేయలేదు. ఏమండి ఏమండి, ముద్దు కృష్ణ గారి భార్య బిడ్డల్ని రౌడీలు తీసుకెళ్తుంటే మీరు ఎందుకు ఆపలేదు? మనకేంటి సత్య సంబంధం? సిగ్గుండాలండి అలా మాట్లాడడానికి. మగాళ్ళ పుట్టినవాడు మగాళ్ళని బతకాలండి. మీరేమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, మెంటల్లీ హ్యాండిక్యాప్డా? వయసు మళ్ళీపోయిందా, ఒళ్ళు కుళ్ళిపోయిందా? పండలో ఉన్నారు కదండి. ఒకరి బ్రతుకు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నువ్వు బండన్నా కొండన్నా ఇంకొకరి గురించి పట్టించుకునే తీరిక నాకు లేదు. అవును, మరి తీరిక ఎక్కడ ఉంటుంది మీకు? ఇంట్లో ఆడంగి పనులన్నీ చేయాలి కదా. సత్య, మీ కొడుకుని ఆడంగి వాడంటే అంత కోపం వచ్చింది. నా మొగుడిని ఆడంగి వాళ్ళు చూస్తుంటే నాకే ఆవేశం రావాలండి. మీ కొడుకు పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకోలేదు అత్తయ్య. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారని ఇంతో తాడు కట్టించుకోలేదండి. చేతుల్లో కండబలం, మాటల్లో గుండె బలం చూసి మగాళ్ళ ఉన్నాడని, మొగుడిగా బాగుంటాడని, పిల్లన్నెవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇంత సత్తు మనిషిని తెలుసుంటే మొహం కూడా చూసేదాని కాదు. ఇదిగో మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీరెళ్ళి ముద్దు కృష్ణ గారి భార్య బిడ్డల్ని కాపాడి తీసుకురాకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నీకేమన్నా పిచ్చా? మొగుడు మంచోడు కాకపోతే వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు గాని పక్కింటోడి పెళ్ళాన్ని తీసుకురాకపోతే వెళ్ళిపోతానంటావేంటి? అదంతా నాకు తెలీదు. ఆయన భార్య బిడ్డ ఇంటికి క్షేమంగా వస్తేనే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే మీకు విడాకులు ఇస్తాను. అలా అనకూడదు సత్య. మనకు మన ఫ్యామిలీయే ముఖ్యం. నేను బాగున్నానా, నా పెళ్ళాం బాగుందా, నా తల్లి బాగుందా, ఇవే నాకు ఇంపార్టెంట్. ఇదేనా మీ ఆఖరి మాట? ఖచ్చితంగా అంతే. నాకు పెళ్లి కాలేదనుకుంటాను. పెళ్ళైన మొగుడు ఏ సన్యాసంలోనూ కలిసిపోయాడు అనుకుంటాను. అంతేగాని ఇలాంటి మగడితో సంసారం చేసిన కర్మ నాకు పట్టలేదు. అమ్మా సత్య! అత్తయ్య, అత్తయ్య, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? పుట్టింటికి. విడాకులకి సిద్ధంగా ఉండండి. నేను ముద్దు కృష్ణ భార్య బిడ్డల్ని కాపాడడానికి వెళుతున్నా. వచ్చేసరికి మెడలో తాళి, కాళ్ళకు మెట్టెలుండాలి. ఎక్కడ్రా అయిన భార్య బిడ్డలు? నీకెందుకు చెప్పాలరా? వన్ వీక్ టైం ఇస్తున్నా. ఆ పాండుగాడు మీరు పెట్టే బేడా సర్దుకుని ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ ధన్వి చెప్పాడని మీ పాండుగాడికి చెప్పు. పదముద్దు కృష్ణ. నేను చెప్పింది కదా. చాలా మంచి పని చేసావు గురు. అంత సవ్యంగా కృష్ణ. చలపతి గారు, అయ్యా చలపతి గారు, రెంట్ సార్, రెంట్ ఇవ్వండి, ఇస్తాం. పైకి రండి. మా ఆడవాళ్ళు పిలుస్తున్నారు, రండి. మగాడివేగా, చూస్తావుగా నా హార్స్పవర్ ఏంటో చూస్తావుగా. జై కట్ట మైసమ్మ తల్లి.
తొడసౌడుతో అక్కడికి మేము పాండు గారి మనుషులు అయ్యా అని చెప్పామండి. పాండా గాడిద గుడ్డ అని మా గంగాళాలతో సహా అన్ని రోడ్డు మీదకి ఇసేసాడండి. సామాన్లు బయట పడేస్తే పర్వాలేదండి, మమ్మల్ని రోడ్డు మీదకి తరివి తరివి కొట్టాడండి. రోడ్డు మీద పరిగెత్తి మా కాళ్ళు చూడండి ఎలా పుళ్ళు పడిపోయాయో. వాడి భార్య బిడ్డలు మన దగ్గరే ఉన్నారు కదా, వాడు దారికి రావాలంటే వాడు నేసేయండిరా. ఇంకేంటన్నా వేసేది? వాడి ఫ్రెండ్ వచ్చి మా కాళ్ళు చేతులు కొట్టి వాడి పెళ్ళం బిడ్డలు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళడం ఒకటే కదన్నా, వారం రోజులకు మనం అడ్డా ఎత్తేసి సిటీ ఖాళీ చేసి వెళ్ళకపోతే అడ్డంగా నరికేస్తున్నాడన్నా. ఎవడు ఆ ఓనర్ కదా? కాదన్నా, వాడి పక్కింటాడు ధన్వి. నన్ను సిటీ ఖాళీ చేయమన్న మగాణ్ణి పూడ్చుకురండ్రా. నా మగతనం ఏంటో చూసావుగా, వేసేయండ్రా. లేరా, వద్దున్నా, కొట్టదన్నా, చచ్చిపోతానన్నా, వదిలేయన్నా. అయితే నువ్వెవడివో చెప్పు, వదిలిపెడతా. పాండునన్నా. మరి వీళ్ళంతా నిన్ను రౌడీ అంటున్నారు. లగేజ్ మోసేవాడిని కూలీ అంటారు, వంట చేసేవాడిని కుక్ అంటారు. మరి నువ్వేం చేస్తావని రౌడీ అంటారా? అసలు నువ్వెక్కడ పుట్టావురా? తెలీదన్నా. అమ్మా నాన్నలు ఎవర్రా? తెలీదన్నా. ఆహా, అలా అనవచ్చా? రావన్నా. ఎక్కడ పుట్టావో తెలియదు, ఎవరికి పుట్టావో తెలియదు, ఆలు కూడా రావు. కానీ మెడిసిన్ చదివిన డాక్టరు, న్యాయాన్ని రక్షించే లాయరు, చివరికి చట్టాన్ని కాపాడే పోలీసు కూడా నీ పేరు చెబితే ఎందుకురా భయపడతారు? రౌడీని కాదన్నా, అందరూ భయపడతారు. అదే ఆ రౌడీ అనే పట్టా మీకు ఏ యూనివర్సిటీ ఇచ్చిందిరా? అదేమన్నా గవర్నమెంట్ పోస్టా, ప్రైవేట్ పోస్టా?
అసలు రౌడీ కావాలంటే ఏం చేయాలరా? రోడ్డు మీద 100 మంది చూస్తుండగా 10 మంది కలిసి ఒక్కడిని కొట్టాలన్నా, ఇంకా 1-2 రేపులైనా చేయాలన్నా, అంతేనా? 2-3 దారుణంగా నరికేయాలన్నా. ఓహో అలాగా. అదేంట్రా పొడవకుండానే అంత కేక పెట్టావు? ఇప్పటిదాకా ఎంతమందిని చంపుంటావా? 25 మందినన్నా. ఎంతమంది ఉసురు పోసుకున్నావురా? నువ్వు చంపిన అమాయకుల తల్లిదండ్రులు భార్యా బిడ్డలు ఎంత విలవిల్లాడిపోయి ఉంటారా? రేయ్, నీలాంటి వాణ్ణి వదిలిపెడితే ఎంతో మంది అనాథలైపోతారా? క్షమించన్నా, ఇక నుండి అన్ని మానుకుంటానన్నా. మానుకోవటం కాదురా, నువ్వు ఈ సిటీలోనే కనబడకూడదు. కనిపించనన్నా, పర్మనెంట్ గా సిటీ వదిలి వెళ్ళిపోతాను.